జై బాబా. టైం అయింది. జై బాబా. జై జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. హారతి దినేష్, శ్యామల గారు అన్మ్యూట్ అయితే చలని నా స్వామి. జై బాబా. జై బాబా అమ్మ. జై. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. అందరికీ జై బాబా. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అని రెండో భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు అంతా బాబాయే అన్న విషయం గురించి తెలుసుకున్నాం. తర్వాత హృదయాన్ని చదవడం అన్న విషయంలో స్టార్టింగ్ లో ఉన్నాం. దాని గురించి మరొక్కసారి తలుచుకుని ఆ విషయంలోకి వెళ్దాం. అంటే మండల్లో నేను గడిపి రుస్తుంబి ఫల్హాటి అంటున్నాడు, మండలితో నేను గడిపే రోజుల్లో నేను తెలుసుకున్నది ఏమిటంటే వారికి మనస్సులను హృదయాలను చదివే సహజ సామర్థ్యం ఉంది అంటున్నారు. అంటే అదేదో కాకతాళీయంగా కాదనమాట. ఒక సమస్యతో ఎవరైనా వచ్చారనుకోండి, లేకపోతే ఆ సమస్య చెప్పేసి వెళ్ళిపోయి కొన్నేళ్ల తర్వాత వాళ్ళు వచ్చారనుకోండి, అది జ్ఞాపకంగా నీ సమస్య తీరిందా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అలా గుర్తు పెట్టుకుని అడిగేవారట. చాలా ఆశ్చర్యంగా అనిపించేది అంటున్నాడు రుస్తుం. ఎదుటివారు దేని గురించి ఆలోచిస్తున్నారో, వారి వ్యక్తిగత సమస్యలు మరియు వారికి ఉన్న బంధుత్వాన్ని గురించి చాలా స్పష్టంగా మండలి వాళ్ళు చెప్పేసేవారు. ఈ విషయం మీకెలా సాధ్యమని అడిగితే, మాకేం తెలీదు, మేమెవరి మనసు చదవలేం, అంతా బాబాయే చేస్తున్నాడు అనేవారట. చాలా సార్లు నేను నా సమస్యను వారితో చర్చించకుండానే వారే నేరుగా దానికి పరిష్కారం సూచించడం కూడా జరుగుతూ ఉండేది. అంటే ఇతరుల విషయంలోనే కాదు, నా విషయంలో కూడా అలాగే జరిగింది అని చెప్తున్నాడు రుస్తుం. మీరెలా చెప్పాలని మీకెలా అనిపించింది? అంటే ఈ సమస్యతో ఏదైనా సమస్యతో ఉన్నాడనుకోండి రుస్తుము, కొంతమంది పోగైనప్పుడు ఆ సమస్య రుస్తుం అడక్కపోయినా మండలికి సమాధానం ఇచ్చేసేవారట.
అదెలా మీకు తెలుసు? ఎలా ఈ హృదయాలను చదవగలుగుతున్నారంటే ఇదే మాట. మీకెలా నా మనసులో మాట తెలుస్తుంది అంటే, వాళ్ళు ఏమనేవారు కాదు సింపుల్‌గా. మేమెందుకు చెప్పామో మాకే తెలీదు అనేవారట. అది పరిష్కారమే. కానీ ఎలా తెలుసు మీకు ఈ సమస్య ఉంది అంటే, మాకే తెలీదు. బహుశా బాబా మా ద్వారా చెప్పించారేమో అనేవారట మండలి. ఒక సందర్భంలో రుస్తుం విఫల్హాడి చెప్తున్నాడు. ఒక సందర్భంలో నేను బావు చెంత కూర్చొని ఉండగా మెహ్రాజాదులో ఉంటున్న ఒకాయన లోనికి వచ్చాడు. అతడు ఏవో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. బావు సాయం కోసం అక్కడకు వచ్చాడతను. బావూజీ తాను చెప్పవలసిందంతా చెప్పారు. కానీ ఆ వ్యక్తి పెద్దగా సంతోషపడ్డట్టు కనబడలేదు. అక్కడి నుండి అతను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తరచూ గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తర్వాత ట్రస్ట్ సాయం ఆశ్రయిస్తాడు. అతడు ఆఫీసు నుండి వెళ్ళిపోయాక బావూజీ అన్నారు, జనం అన్ని సమస్యలు చెప్పడానికి నా దగ్గరకొస్తారు. కానీ వాళ్ళు నన్ను మోసం చేయలేరు. వారి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు అన్నారు బావూజీ. అంటే ఒకతను వచ్చాడు లోపలికి. తన సమస్యలన్నీ చెప్పుకున్నాడు. బావూజీ పాపం చెప్పాడు కరెక్ట్‌గా. కానీ అతనికి నచ్చలేదు. ఎప్పుడైనా అంతే కదా! మనకి నచ్చినట్టుగా సమాధానం వస్తేనే మనం సాటిస్ఫై అవుతాం. కానీ మనకి మనకి నచ్చిన సమాధానం రాకపోతే ఇంకా ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది కదా! అతను అలా అసంతృప్తిగానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ సమాధానం, ఆ పరిష్కారం అతనికి నచ్చలేదు. అందుకని అతను అసంతృప్తిగానే వెళ్ళిపోయాట. ఎప్పుడూ ఏదో గొడవల్లో ఉంటాడట. ట్రస్ట్‌ని ఆశ్రయిస్తూ ఉంటాడట. అతను పరిష్కారం చెప్పేసాక వెళ్ళిపోయాడు. తర్వాత బావూజీ అంటున్నాడు, "జనం అన్ని సమస్యలు నా వద్దకొచ్చి చెప్తారు. కానీ వాళ్ళు నన్ను మోసం చెయ్యలేరు." ఎందుకంటే బావూజీ అంటే బాబా, బాబా అంటే బావూజీ. మండలి అంటేనే బాబా కదా! కాబట్టి బావూజీ చెప్తున్నాడు, "వాళ్ళ మనసులో ఏముందో కూడా నాకు బాగా తెలుసు" అన్నారు బావూజీ. ఈ విషయాన్ని బావూజీ ఇంకా మాట్లాడించాలని నేనన్నాను, "బావూజీ, మీరు ఎవరి మనసునైనా చదవగలరా?" అడిగాను నేను బావూజీని. బావు సమాధానంగా అన్నారు, "లేదు లేదు. ఎవరి మనసును నేను చదవలేను గానీ, హృదయాన్ని చదవగలను. అందుకే ఆ వచ్చిన వాడి హృదయంలో ఏముందో, నిజంగా అతను ఏమి కోరుకుంటున్నాడో నాకు బాగా తెలుసు. మాటలకు నేను పెద్ద విలువనివ్వను" అన్నారు బావూజీ. నేను ఇంకా ఇలా హృదయాన్ని చదవగలడం అంటే, "బావూజీ, హృదయాన్ని చదవగలగడం అంటే ఏంటి? ఇంకొంచెం వివరంగా చెప్పండి" అడిగాడు రుస్తుం. బావూజీ అంటాడు, జనం నా దగ్గరకు వచ్చి వారు బాబాను ఎలా ప్రేమిస్తున్నారో చెబుతారు. వారు చేసే సేవ గురించి, బాబాను సంతోషపెట్టడం గురించి మాట్లాడతారు. కానీ అవన్నీ పై పై మాటలే. లోపల హృదయంలో మాత్రం తమ స్వార్థపూరిత కోరికలను తీర్చుకోవాలనే కోరుకుంటారు. వారు సత్యం గురించి, గమ్యం గురించి మాట్లాడతారు. కానీ వారి హృదయం ప్రాపంచిక కోరికల వెనక పరిగెడుతుంది. మండలిని మీరు మోసం చేయలేరు. వారు ఎవరు నిజంగా సత్యం కొరకు తప్పిస్తున్నది వారి హృదయాన్ని చూచి తెలుసుకుంటారు అన్నారు బావూజీ. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం వాళ్ళు చెప్తారు. కానీ నచ్చదు. కానీ ప్రతి వాళ్ళు వచ్చి ఏమంటారు? నేను బాబాకు అంత సేవ చేశాను. బాబా సంతోషాన్నే కోరుతున్నాను. నాకు బాబాయే కావాలి. ఇలా మాట్లాడతారు. కానీ అవన్నీ మనసు మాటలు అని చెప్తున్నాడు బావూజీ. లోపల హృదయంలో మాత్రం తమ స్వార్థపూరిత అంటే ఆ చేసిన సేవకి గుర్తింపో, లేకపోతే ఏదో ఆశించో చేయడం మాట. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రాపంచికానికే అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ పైన వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా మాకు తెలిసిపోతాయి. ఎందుకంటే మేము హృదయాన్ని చూస్తాం కాబట్టి అని చెప్తున్నాడు. మండలికి హృదయంలో ఏముందో తెలిసిపోతుంది. కాబట్టి సత్యం కొరకు తపిస్తున్నది వారి హృదయాన్ని చూచి తెలుసుకుంటారు. అంటే బాబా వాళ్ళతో పలికిస్తారు కనుక వాళ్ళ హృదయాల్లో ఉన్నది బాబాయే కనుక, కాబట్టి వాళ్ళ హృదయంలో ఏముందో మండలికి తెలిసిపోతుంది అని చెప్తున్నాడు బావూజీ. మండలికి తాము చేస్తున్నదంతా బాగా తెలుసన్న విషయాన్ని బావు చాలా స్పష్టంగా చెప్పడం అదే మొట్టమొదటిసారి మరియు ఆఖరిసారి కూడా. కానీ ఎదుటివారి ఆలోచనలను మండలి ఎలా పసిగట్టగలరనేది పూర్తిగా వివరించలేదు బావూజీ అంటున్నాడు. అంటే ఎలా పసిగట్టగలరు? ఎదుటివారి హృదయంలో మనం అయితే వాళ్ళ వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్సో, వాళ్ళు చెప్పే మాటలను ఏదో కొంచెం తెలివిగా పట్టుకుంటే ఇది కాదు వాళ్ళు మాట్లాడుతుందని చెప్పగలం. కానీ అంత పక్కాగా అయితే వాళ్ళ హృదయంలో ఉన్న విషయాన్ని మనం గ్రహించలేం. కానీ మేము చెప్పగలం అని మండలి చెప్తుంటే రుస్తుంకి ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎలా? ఆ హృదయంలో ఉన్న భావాన్ని ఎలా పసిగట్టగలరు? నాకింకా అర్థం కావటం లేదు అంటున్నాడు రుస్తుం. ఒక బాబా ప్రేమికుడు బాబా గురించి మాట్లాడుతూ ప్రాపంచిక కోరికల వెనక పరిగెడుతూ ఉంటాడు.
అతనికి సంబంధించిన సంఘటన నా మనసులో మెదిలింది. ఆ కథ గురించి చెబుతాను అంటున్నాడు రుస్తుం. ఒక వయసు మళ్ళిన బాబా ప్రేమికుడికి రోజు పెగ్గు మద్యం తీసుకునే అలవాటుండేది. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల డాక్టరు మందు తగ్గించమని సలహా ఇచ్చాడు. ఆ ఆసామి సలహా కొరకు బాబు వద్దకు వచ్చి, మద్యం తీసుకోవద్దని బాబా ఎప్పుడైనా చెప్పారా? నాకు తెలిసినంత వరకు మందు, మాంసం బాబా తన ప్రేమికులు తీసుకోకూడదని చెప్పినట్టు లేదు అన్నాడు బాబూజీ. అంటే ఒక సంఘటన చెప్తే మనకు కొంచెం అర్థమవుతుందని, అంటే హృదయంలో ఆ భావన ఎలా పసిగట్టగలుగుతున్నారు అంటే, నాకైతే ఇంకా అది సంశయంగానే ఉంది కానీ, దీనికి సంబంధించిన ఒక సంఘటన మీకు చెప్తాను అంటున్నాడు. అతనెవరంటే ఒక పెద్ద వయసున్నతను. బాబా ప్రేమికుడు. అతడు మద్యం తీసుకునే అలవాటుంది. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల డాక్టర్ అన్నట, కొంచెం ఆ డోస్ ఉంటుంది గదా! 2 గ్లాసులో, 3 గ్లాసులో తీసుకునేది. అది తగ్గించమని ఆయన సలహా ఇచ్చాట. ఈ సలహా కోసం బావూజీ దగ్గరికొచ్చాడు. ఇలా డాక్టర్ అన్నాడు, "బాబా ఎప్పుడైనా మద్యం తీసుకోవద్దు, మాంసం తినొద్దు అని ఏమైనా చెప్పారా? మీకేమన్నా తెలుసా?" అని అడిగేట బావూజీని. బావూజీ అంటున్నాడు, "నా వరకు అయితే, నాకు తెలిసినంత వరకు అయితే మందు గాని, మాంసం గాని బాబా తన ప్రేమికులు తీసుకోకూడదని చెప్పినట్టు లేదు" అన్నాడు బావూజీ. అంటే బాబా కూడా అంటారు కదా! ఎవరో వెజిటేరియన్ మంచిదా? నాన్ వెజ్ మంచిదా? అని అడుగుతారు ఓసారి. అడిగితే బాబా అంటారు, "లోపలికెళ్ళేది ముఖ్యం కాదు. లోపల నుంచి బయటకొచ్చే మాటలు అవి ముఖ్యం" అని చెప్తారు. లోపల ఏం తీసుకున్నా అది సంబంధం లేదు. కానీ బయటకొచ్చేది ఉంటుంది కదా! మాటలు, అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు బాబా. కాబట్టి బావూజీ కూడా అంటున్నాడు, "బాబా చెప్పినట్టయితే నాకైతే తెలీదు" అని. బావు సమాధానంగా, ఆధ్యాత్మికంగా చూస్తే నీవు తీసుకునే ఆహారం, మద్యం అంత ముఖ్యమైనవి కావు. నీ హృదయం బాబాపై కేంద్రీకృతమై ఉంటే చాలు అన్నారు బావూజీ. మస్తులకు వారి మనస్సులు, హృదయాలు సంపూర్ణంగా దేవునిపైనే నిలిపి ఆ, దేవునిపైపై నిలిపి ఉంచిన కారణంగా తమ శరీరాల ఎరుక ఉండదు. వారు దుర్గంధపూరిత ప్రదేశాలలో నివసిస్తూ ఏదంటే అది తింటూ ఉంటారు మస్తులు. కానీ వారి శారీరక ఆరోగ్యానికి ఏ హాని జరగదు. వారు భగవత్ ధ్యాసలో మునిగి ఉండడంతో వారు నిరంతరం ఆరోగ్యంగానే ఉంటారు. వారికి వారి శరీరం పట్ల ఎరుక ఉండదు. వాళ్ళు రాళ్ళు, చెక్కలు ఆహారంగా తీసుకున్నా వారు ఆరోగ్యంగానే ఉంటారు. చాలా మంది భక్తులకు బహు చెడ్డ ఆహారపు అలవాట్లుంటాయి. అంటే తరచుగా టీ తాగుతూ మరియు పొగాకు తింటారు. అదే ఆహారం వారికి ఇంకేమీ తినరు. అంటే అదొక్కటే ఆహారం. కంటిన్యూస్‌గా ఒకతను టీ తాగుతాడని విన్నాం. ఒకతను కంటిన్యూస్‌గా కొన్ని బకెట్ల నీళ్లు స్నానం చేస్తాడని. అంటే లిమిట్ ఉండదనమాట. వాళ్ళలా ఉంటారు. అయినా కూడా వాళ్ళ ఆరోగ్యం బానే ఉంటుంది అని చెప్తున్నాడు బావూజీ. సాధారణ మానవులు ఇదంతా చేయలేరు. ఒకవేళ చేస్తే జబ్బు పడిపోతారు. మామూలు ఆహారమే వారికి మంచిది. వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే డాక్టర్‌ని సంప్రదించాలి. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఏదైనా తినొద్దని, తాగొద్దని డాక్టర్ చెబితే తప్పక పాటించాలి సాధారణ మానవుడు. శారీరక ఆరోగ్య విషయంలో మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. అదే ఆధ్యాత్మిక దృష్టిలో మనం ఏది తీసుకున్నా, తాగినా అప్రధానం అని చెప్తున్నాడు బావూజీ. బావు బావుకి ఇచ్చిన సలహాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మేము విన్నదేమిటంటే, అతను అందరితో బావూజీ మందు తీసుకోవచ్చనన్నారు. బాబా తీసుకోమన్నారట అని చెప్పడం మొదలెట్టాడు. అందుకే మండలి మాట్లాడే ప్రతీదీ కూడా మీరిచ్చేనా బావూజీయేనా అండి? ఒక్క నిమిషం ఆగుతారు. లేపోతే ఏంటంటే అది అలా ఆహ్, అన్ ఇప్పుడు చూసారా? బావూజీ ఏమన్నాడు? లోపలికెళ్ళేది ప్రధానం కాదు. మస్తులు చూడండి ఎలా పడితే అలా ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యం బావుంది అంటే వాళ్ళ మనస్సు, హృదయం మొత్తం సర్వార్పణ అయిపోయారు కనుక భగవంతుడు చూసుకున్నాడు. కానీ సాధారణ మానవుడి విషయంలో అలా కుదరదు అని చెప్తున్నారు. అంటే మస్తు తాగాడు కదా! టీ అని మనం తాగేసామనుకోండి మన అనారోగ్య పాలవుతాం. కానీ మనకంటూ కొన్ని కట్టుబాట్లుంటాయి. ఈ ఆరోగ్యం ఈ ఈ పదార్థమే తినాలి. ఈ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అనారోగ్యమైతే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. డాక్టర్ చెప్పింది చెయ్యాలి. ఇవన్నీ మనకు ఉన్నాయి కొన్ని కట్టుబాట్లు. అవన్నీ పాటించకుండా చేస్తే ఏమవుతుంది? అనారోగ్య పాలవుతాం. అలాగే ఆధ్యాత్మిక దృష్టిలో కూడా మనం ఏం తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు. మనం ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? భగవంతుని దరి చేరుస్తోందా? దూరం చేస్తోందా? ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇవన్నీ అప్రధానం అని చెప్పాడు బాబూజీ. బాబా మాటలనే చెప్పాడు. ఆధ్యాత్మిక దృష్టిలో
ఈ తిండికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఏది తీసుకున్నా పర్వాలేదు. అది కూడా అప్రధానం అని చెప్తున్నాడు. కానీ ఆ సలహా తీసుకున్న అతను ఏం చేశాట? బయటికెళ్ళిపోయి బావూజీ మందు తీసుకోమన్నారు అని చెప్పాట. చూడండి ఎంత వక్రీకరించి చెప్పాడో అతను. బావూజీ మందు తీసుకోమన్నాడు. బాబా కూడా తీసుకోమన్నారట అని చెప్పాట. డాక్టర్ చెప్పింది పక్కకు పెట్టి, బావు చెప్పినట్లే చేద్దామని నిర్ణయించుకున్నాడతను. బాబా భగవంతుడు. అతనే అన్నీ చూసుకుంటాడు అనుకున్నాడు. అంటే మస్తుకు చెప్పిందే తీసుకున్నాడు తప్ప, సాధారణ మానవుడికి చెప్పింది తీసుకోలేదు చూడండతను. అతనికి అది బావుంది. అంటే హృదయం అతనికి ఏది నచ్చితే దాన్నే తీసుకుంటాడు. ఎవ్వరైనా అంతేనండి. ఒక ప్రశ్న అడుగుతాము. సమాధానం మనకి ఫేవర్‌గా వచ్చిందనుకోండి, దాన్ని తీసుకొని ఆచరిస్తాం. అది మనకి ఫేవరబుల్‌గా లేదనుకోండి, మనకు అనుకూలంగా మార్చేసుకొని, దాన్నే వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటాం. బాబా కూడా అదే అంటారు. నేను కోరికలు ఇవ్వను అంటారు కదా బాబా. ఒకసారి బాబా దగ్గరికి ఒకతనొస్తే ఇలాగే, బాబా ఇలా అన్నారు అని చెప్పి వక్రీకరిస్తే, అది నీ కోరిక, నీ నీకు నచ్చినట్లుగా నేను చెప్పినట్టుగా నువ్వు చెప్తున్నావు అంటారు బాబా. ఏదో ఒక సంథింగ్ విషయంలో. అంటే తనకి నచ్చినట్టుగా చేసేసుకొని అది బాబాకి కూడా ఇష్టమని చెప్పేస్తాడతను. అలాగే ఇతను కూడా బాబూజీ ఏమన్నాడు? అప్రధానం అన్నాడు తప్ప, నువ్వు తాగేయొచ్చు అని చెప్పలేదు కదా! తిండి విషయంలో అప్రధానం. కానీ సాధారణ మానవుడిగా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. మరి సాధారణ మానవుడికి డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చెప్పాడు డాక్టరు? డోసేజ్ తగ్గించమని చెప్పాడు. అది తీసుకోలేదు చూడండి. మస్తులకి చెప్పింది తీసుకొని, తాగమన్నాడు కదా అని తాగడం మొదలెట్టాట. అలాగా బాబా భగవంతుడు అతనే అన్నీ చూసుకుంటాడు అనుకున్నట్ట. ఇదంతా విన్న బాబూజీ, జనం బాబా గురించి పైపైకి మాట్లాడతారు కానీ, వారి హృదయాల్లో మాత్రం స్వార్థపూరిత కోరికలుంటాయి. వారు సత్యాన్ని జీర్ణించుకోవడానికి చూడరు. ఒకవేళ చెప్పాలని ప్రయత్నించినా పెడచెవిని పెట్టి తమ కోరికలను తీర్చుకునే మార్గాన్నే ఎంచుకుంటారు అన్నారు బావూజీ. అంటే బావూజీ మండలి ఎలా హృదయాలను చదువుతారు అంటే, బాబా వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. కానీ మనం తీసుకోవడం ఎలా తీసుకుంటున్నాము? దానివల్ల జరుగుతుంది ఈ అనర్థమంతా. ఆ తీసుకోవడం ఏంటి? మనకి ఫేవరబుల్‌గా ఉంటేనే అది తీసుకొని ఆచరిస్తాం. మనకి ఫేవరబుల్‌గా లేదనుకోండి, బాబూజీ సరిగ్గా సమాధానం ఇవ్వలేదు, నా సమస్యకి పరిష్కరించలేదు, బాబా చూడలేదు, ఇలా నెపం వాళ్ళ మీదేసేస్తాం. ఎందుకు? మనలో ఈ నేను అనే స్వార్థం ఉండడం వలన అది ఉన్నంత సేపు కూడా మనకి అనువుగా ఉన్నదాన్నే మనం పట్టుకుంటాం తప్ప, మిగతా అన్నిటిని కూడా బాబా చెప్పింది ఏది కూడా మన హృదయానికి తాకదు. అందుకని బాబూజీ ఏం చెప్తున్నాడంటే, ఈ స్వార్థపూరిత కోరికలు ఉన్నంత సేపు కూడా మండలే కాదు, బాబా కాదు ఏం చెప్పినా ఈ సత్యాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఒకవేళ చెప్పాలని ప్రయత్నించినా పెడచెవిన పెట్టి తమకు అనువుగానే జీవితాన్ని తీసుకెళ్తారు అని చెప్తున్నాడు బాబూజీ. అలా ఈరోజు మనం హృదయాన్ని చదవడం గురించి చెప్పాం. అంటే మండలి ఎలా హృదయాన్ని చదువుతారు. మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. ఈ బాబా యొక్క అసలైన సంతోషంట. దీని గురించి మనం తెలుసుకుందాం. బాబా ప్రేమికులు తరచుగా మండలి సభ్యులకు ఉత్తరం రాస్తూ ఉంటారు. కొంతమంది తమ సమస్యలను పరిష్కారాలు కోరుతూ రాస్తారు. మరికొంతమంది మండలి వారితో సంబంధాన్ని కొనసాగించడానికి రాస్తారు. ఒక సందర్భంలో ఒక బాబా ప్రేమికురాలు బావుతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ ఉండే ఆవిడ తనకు కాబోయే వివాహం గురించి లేఖ రాసింది. ఈ స్త్రీ ఎవరితోనైతే కొద్ది మాసాలుగా ఉంటున్నదో అతనిని వివాహం చేసుకుంటున్నది. ఆ వ్యక్తి వివాహితుడు. భార్యతో 30 సంవత్సరాలు సంసారం చేశాడు. వారిద్దరూ అన్యోన్య దంపతులని అందరూ అనుకుంటారు. అలాంటి భార్యాభర్తల్లో భర్తతో పైన చెప్పిన స్త్రీ వివాహం చేసుకుంటుందని విని బావు చాలా బాధపడ్డాడు. ఇది ఇప్పుడంటే రేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనందరికీ రేర్ ఈ న్యూస్ అస్తమాటికి వింటూ ఉంటాం మనం. కానీ అప్పట్లో అది చాలా పెద్ద తప్పు. అసలేంటి సంగతి? ఒక ప్రేమికురాలుంది. మామూలుగా అందరూ కూడా మండలితో కాంటాక్ట్‌లో ఉంటారు. కొంతమందేంటి సమస్యల పరిష్కారం కోసం ఉంటారు. కానీ కొంతమందేంటి ఆహ్, ఆహ్, క అదేంటి ఆ కమ్యూనికేషన్ మిస్ అవ్వకూడదని తరచూ ఉత్తరాల రూపంలో వాళ్ళ క్షేమం తెలియజేయడమో, వీళ్ళ క్షేమం వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక ప్రేమికురాలు బావూజీకి ఉత్తరం రాసింది. ఏమని రాసింది? నేను వివాహం చేసుకోబోతున్నాను. అతనికి ఆల్రెడీ పెళ్లయింది. 30 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారని పేరు. అలాంటి భర్తని మీ ప్రేమికురాలు పెళ్లి చేసుకుంటోంది. ఈ వార్త రాసింది. అది చదవగానే బావూజీ చాలా బాధపడ్డాడు. ఆ స్త్రీ తన లేఖలో ఇలా రాసింది. తాను వివాహం చేసుకునే వ్యక్తికి బాబాతో గాఢమైన సంబంధం ఉన్నట్లుంది. కాబట్టి ఈ వివాహం ద్వారా బాబా ఇచ్చను తీర్చడమే కాకుండా ఆయనను సంతోషపెట్టిన వాళ్ళమవుతాం అని చెప్పింట. అసలు ఎంత
అందుకే ఈ అహం నేను పోతే గాని నేనొచ్చి కూర్చోను అన్నది బాబా అందుకే. ఎంత తనకనువుగా మార్చేసుకుంది చూడండి ఆ అమ్మాయి. ఏమంటోంది? అతను ప్యూర్ బాబా లవరు. అతని గనక నేను చేసుకుంటే బాబా ఇచ్ఛని నెరవేర్చినట్టవుతుంది. ఆయన సంతోషించిన వాళ్ళం అవుతాము అని చెప్తోంది. అంతేగాని ఆ భార్య వైపు ఆలోచించట్లేదు చూడండి ఆవిడ. బావు విని మా వైపు తిరిగి జనం తమ స్వార్థపూరిత కోరికలను తీర్చుకుంటూ బాబా ఇలా చేయించారు అని, ఇలా చేస్తే బాబా సంతోషిస్తారు అని తమని తాము మోసం చేసుకుంటారు. కోరికలను తీర్చుకుంటూ నీవు బాబాను సంతోషపెట్టలేవు. బాబాను సంతోషపెట్టాలంటే చాలా కష్టాలు అనుభవించాలి, బాధపడాలి. అప్పుడు బాబా సంతోషిస్తాడు. నీవు ఎవరినైనా బాధ పెడుతూ, కష్టపెడుతూ ఉంటే బాబా సంతోషిస్తాడని ఎలా అనుకున్నావు? అంతే కదా! బాబా కొడి దగ్గరికి ఓసారి మనకి ఈ స్టోరీ తెలుసు. చాలా సింపుల్‌గా అంత చక్కగా చెప్పాడో బాబూజీ. ఒకావిడ బాబా దర్శనమయ్యాక పూజా రూమ్‌లో గంటలు గంటలు కూర్చుండిపోతుంది. భర్త, పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. స్కూలుకి రెడీ లేట్‌గా వెళ్తారు. ఆయన ఆఫీస్‌కి లేట్‌గా వెళ్తాడు. మళ్ళీ ఇంటికొచ్చిన పనులన్నీ భర్తే చేస్తాడు. పోన్లే బాబా ధ్యాసలోనే ఉంటుందని. కానీ కొన్ని గంటలంటే ఊరుకోవచ్చు. కొన్ని రోజులు, కొన్ని వారాలు అలా ఉండిపోతే ఆయన బాబాకి లెటర్ రాస్తాడు. నీ దర్శనం కావాలి అని. వెంటనే బాబా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్యామిలీ వెళ్తారు. చూస్తే అందరూ చిక్కిపోయి ఉంటారు. బాబా అడుగుతారు, "ఏంటి అనారోగ్యమేమైనా అయిందా మీ ఫ్యామిలీకని?" అంటే బాబా ఇదంతా నీ వల్లనే అంటాడు భర్త. బాబాకి అంతా తెలుసు ఆయనకి సర్వాంతర్యామి. నా వల్ల నేనేం చేశాను అంటే, అప్పుడు భార్య సంగతంతా చెప్తాడు. బాబా గంటలు గంటలు నీ రూమ్‌లో కూర్చుండిపోతుంది. నేనే వండుకుంటున్నాను, పిల్లలకి పంపించడం, ఆఖరికి ఆవిడ భోజనం కూడా నేను పూజా రూమ్‌లోనే ఇస్తున్నాను. అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అసలు రూమ్‌లోంచి బయటికి రావట్లేదు. అది చెడ్డ పని కాదు. అందువల్ల నేనేమి అనలేకపోతున్నాను భార్యనంటే, బాబా నవ్వేసి వాళ్ళకి ఆలింగనం ఇచ్చేసి వాళ్ళని పంపించేసి, ఆ భార్యతో బాబా చెప్తారండి, తండ్రి స్థానము అంటే భగవంతుడు తండ్రి స్థానమే. అందుకే ఇది పూర్ణావతారం అని గిరీష్ ఎందుకన్నాడో నాకిలాంటి సంఘటనలు వింటే అనిపిస్తా ఉంటుంది. బాబా అంటారు ఆహ్, నా నా రూ నన్ను ప్రేమిస్తున్నందుకు చాలా సంతోషం. కానీ నీ పిల్లల రూపంలో, నీ భర్త రూపంలో ఉన్న నన్ను చాలా బాధ పెడుతున్నావు అంటారు. అంటే అంతటా, అన్నిటా ఉన్నాడని నమ్ముతూ ప్రేయర్ చేస్తున్నావు కదా నువ్వు. అలాంటప్పుడు నన్ను అంటే భగవంతుని రూపంలో నన్ను ప్రేమిస్తున్నావు, పూజిస్తున్నావు. నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ నీ పిల్లల రూపంలో, నీ భర్త రూపంలో ఉన్న నేను చాలా దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను అనేసరికి ఆవిడ కళ్ళమ్మట నీళ్ళొచ్చేసి బాబా పాదాల మీద పడి క్షమాపణలడిగి మళ్ళీ తన దైనందిక కార్యక్రమాల్లో తను వెళ్ళిపోతుందండి. అలా చాలా చక్కగా సరిదిద్దుతాడు తండ్రి. అలాగే బావూజీ కూడా ఏమంటున్నాడు, ఎంత స్వార్థము అంటే, నా కంఫర్టు, నా సంతోషం. బాబా కూడా అదే అంటారు. ఇన్నాళ్ళు నీ కోసం జీవించావు. నువ్వు కొత్తగా చేయవలసింది లేదు. ఈ నీ కోసం జీవించేదాన్ని మానేసుకో. ఇతరుల కోసం జీవించడం కోసం నేర్చుకో. అందుకే బాబా సమాధి దర్శనంలో కూడా నీకు ఇబ్బంది కలిగినా సరే, ఇతరుల సంతోషాన్నే కోరడం నేర్చుకో అని పెట్టిన క్లాస్ కూడా అందుకేనండి. ఇక్కడ ఏం చెప్తోంది? ఆ భర్తను పెళ్లి చేసేసుకుంటే బాబా సంతోషపడతారంటోంది. మరి భార్య పరిస్థితి? భార్య రూపంలో ఉన్న బాబా బాధపడటం లేదా? అంటే నీ స్వార్థం కోసం నువ్వు భర్త రూపంలో ఉన్న బావానే చూస్తున్నావు. భార్య రూపంలో ఉన్న బాబా బాధపడటం లేదా? అందుకని బాబూజీ అంటున్నాడు. ఎంత స్వార్థపూరిత కోరికలో ఉంటారంటే, అలా చేసేస్తూ కూడా అది బాబా సంతోషం, బాబా ఇచ్చ అంటున్నారు. కానీ బాబాను సంతోషపెట్టాలంటే చాలా త్యాగమయ జీవితం గడపాలండి. అంటే నేను అన్నది లేకుండా ఇతరుల కోసమే జీవించాలి. అందుకే నిస్వార్థ సేవకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాబా కూడా అందుకే మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ కూడా దాని అర్థం కూడా అదే. కాబట్టి బాధపడాలి. అప్పుడు బాబా సంతోషిస్తారు. నువ్వు ఎవరినైనా బాధపెడుతూ, కష్టపెడుతూ ఉంటే అంటే నిజంగా మరి భార్యని చాలా కష్టపెట్టినట్టే కదా! ఈ అమ్మాయి కనుక ఎంటర్ అయితే. బాబా సంతోషిస్తాడు అని ఎలా అనుకున్నావు? అంటున్నారు బాబూజీ. మొత్తం సృష్టిలో ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంది. బాంధవ్యాలు, వివాహాల ద్వారా బంధనాలెందుకు మొదలవుతాయి? ఇవన్నీ కూడా బాబాతోనే బాంధవ్యం కలుపుకో. నీ ప్రేమ మరియు భావాలను బాబాతోనే అంకితం చెయ్యి. ఆయనతో బంధుత్వం కలుపుకో. అదే అసలైన బంధం. ఆత్మ పరమాత్మల బంధం. అప్పుడు బాబా సంతోషిస్తాడు. ఒకరి పట్ల మరొకరికి ఈ భౌతిక బాంధవ్యం అందరికీ ఉంది. బాబాను సంతోషపెడుతున్నాం అనుకుంటాం. మనల్ని మనం మోసం చేసుకోవడమే. అది మరింత కష్టాలకు కారణమవుతుంది. అంటే కొంతమందిలోనే బాబాను చూస్తున్నావు, కొంతమందిలో చూడటం లేదు. అది కాదు కదా! ఆత్మ పరమాత్మల బంధం మనది. కాబట్టి ఈ పరమాత్మను అందరిలోనూ చూడాలి. అలా ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు బాబా సంతోషపడతారు. అప్పుడు ఒకరి పట్ల ఒకరి ఈ భౌతిక బాంధవ్యం అందరికీ ఉంటుంది. తప్పదు కదా! కాబట్టి ఈ సంతోషపెట్టడం అన్నది అందరిలోనూ బాబాని చూస్తే కనుక
నువ్వు బాబాని సంతోషపెట్టిన దానివవుతావు అని చెప్తున్నాడతను. బావుకి వచ్చిన ఉత్తరాలకు తరచూ జాబు ఆయన చెప్పగా వ్రాయడం జరుగుతుంది. కానీ ఈ స్త్రీ విషయంలో బావూజీకి ఖాళీ లేక ఉత్తరం రాయలేకపోయారు. మర్నాడు ఆశ్చర్యంగా బావు ఆ స్త్రీకి జవాబు రాస్తూ, తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, అభినందనలు పంపిస్తూ, ఆ వివాహ బంధంలో వారు బాబా ప్రేమతో ఆనందంగా ఉండాలని, బాబాకు దగ్గరగా రాగలరని ఆశిస్తూ ముగించారు. అంటే ఇంత చెప్పాడు బాబూజీ. ఆ భార్య కష్టపడుతోందని, బావ సంతోషం అంటే ఆత్మ పరమాత్మల బంధం తప్ప ఇంకే బంధం నిజమైన బంధం కాదని, ఇన్ని మాట్లాడిన బావూజీ ఎవరికైనా ఉత్తరాలు ఆయన రాసేసేవాట వెంటనే. కానీ ఈ అమ్మాయికి మాత్రం వెంటనే రాలే. కానీ మొన్నాడు ఏం రాసాట, ఆ అమ్మాయికి అభినందనలు, సంతోషము, బాబాని మరింత దగ్గర చేసుకోవడం రాసాట. ముందు రోజు ఈ వార్త విని చాలా బాధపడ్డ బావు, ఈరోజు ఇలా జవాబు రాయడం నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. మరి అంత చెప్పారు, అది తప్పన్నారు. కానీ ఆ అమ్మాయికి మాత్రం గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. ఇది రుస్తుంకి చాలా బాధనిపించింది. ఆ ఉత్తరం రాయడం పూర్తి కాగానే, నేను బావూజీతో ఈ ఉత్తరంలో వ్రాసిన విషయాలన్నీ నిజమేనా? వారి వివాహం వార్త మీకు సంతోషాన్నిచ్చిందా? అడిగాడు రుస్తుం. వెంటనే బావు లేదు అని సమాధానమిచ్చాడు. ఒక్క నిమిషం. ఇదొక్క పేజీ చదివేసి ఆపేస్తాను. మరెందుకు అలా రాశారు బావూజీ అని అడిగాడు. మరి ఎందుకు గ్రీటింగ్స్ పంపించారు? మీకు మీకు సంతోషం కానప్పుడు ఎందుకు మీరు గ్రీటింగ్స్ పంపించారు? అడిగాడు రుస్తుం. అంటే బావూజీ అంటున్నాడు, ఎప్పుడూ కూడా నిజాన్ని వినడానికి సిద్ధంగా ఉండడు. బాబాను సంతోషపెట్టే విధంగా జీవించేవారు బహు కొద్ది మందే. అలాంటి వారికి ఉన్నదున్నట్టు చేదు నిజాలను దురుసుగా చెప్పగలను. ఎందుకంటే వారు వారి జీవితాలను సరైన పందాలో నడుపుకోవాలని ప్రయత్నిస్తారు. చెప్పింది వింటారు. ఇతరులకు వారికి కావలసింది నేను చెబుతాను. వీరికిది ఇదివరలోనే నేను చెప్పాను. బాబాను సంతోషపెట్టడం యొక్క ప్రాముఖ్యత గురించి. అది మన స్వార్థం కంటే అన్నిటికంటే ఉన్నతమైందని చెప్పాను. వారు వినరు లేదా అర్థం చేసుకోరు. అంటే ఎవరు వింటారు, ఎవరు ఆ మార్గంలో నడుస్తారో వాళ్ళకి తెలిసిపోతుంది కనుక, ఆల్రెడీ నేను ఆ జంటకి చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళ స్వార్థపూరిత కోరిక మీదే వాళ్ళు ఉండిపోయారు. ఇంకెంత చెప్పినా వాళ్ళు వినరు. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు బాబా సంతోషం కోసం ఏ పనైనా చేస్తారు. అలాంటి వాళ్ళకే నేను చెప్తాను అంటున్నాడు. అంటే ఇది మరి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటే అది నెగెటివ్‌గా వెళ్తోంది కదా! అలాంటివి ఎలాంటి వాళ్ళు వింటారు? బాబాని సంతోషపెట్టే వాళ్ళైతే వింటారు. కానీ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు వినలేదు. మళ్ళీ వివాహం చేసుకుంటున్నట్టుగా లెటర్ రాశారు. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోరు అని చెప్తున్నాడు బావూజీ. కాబట్టి వారికిష్టమొచ్చినట్లే చేసుకొనిద్దాం. వారు కష్టాలు అనుభవించి ఏదో ఒకరోజు తమ అసత్యపు ఆహాన్ని విడిచిపెట్టి బాబాను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. నేనిలా చెయ్యలేదని వారు నన్ను విమర్శించడమే కాకుండా బాబాకు వ్యతిరేకంగా మారిపోతారు. ఇది ఇలా చేయడం వల్ల బాబా ప్రేమికులు నన్ను విమర్శించవచ్చు. అది నా దుస్థితి మరియు బాధపడవలసిందే తప్ప వేరే దారి లేదు అన్నారు బావూజీ. నా వెనక నన్ను విమర్శిస్తారని నాకు తెలిసినా నేను ప్రతి ఒక్కరికి సహాయపడవలసిందే. ఎందుకు చేస్తాను నేను? ఇలా చెయ్యడమే బావ ఇచ్చ. ఇలా చేస్తేనే ఆయన సంతోషిస్తాడు అన్నారు బావూజీ. బావూజీ చెప్పిన మాటలు చాలా అనుమానాలు తీర్చడానికి నాకు ఉపయోగపడ్డాయి. మండలి చేసే కొన్ని నిర్ణయాలు ప్రపంచం దృష్టిలో సరైనవి కానట్లు అనిపిస్తాయి. కానీ బాబాను సంతోషపెట్టడమే వారి నిర్ణయం వెనక ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. బాబా భౌతిక దేహంతో ఉండగా ఎలా చేసేవారో అలాగే మండలి కూడా చేయడం నేర్చుకున్నారు. బాబా ఇచ్చనే వారు గౌరవిస్తారు అన్నాడు రుస్తుంబి బల్హాటి. దీని వివరణ కొంచెం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఉమ్, ఇప్పుడు హారతి దినేష్, చలని నా స్వామి, శ్యామల గారు అన్మ్యూట్ అయితే ఓకే, రతే వైదేహి గారు. జై పాపా. దినేష్ నాన్న అన్మ్యూట్ చేసుకో. వినిపిస్తుందా నా వాయిస్? హలో హలో, ఏమైంది? వినిపిస్తుందమ్మా. అదే దినేష్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. ఓకే, పుష్పలత గారు మీరు పాడండి హారతి. హలో
వైదేహి గారు మీరు అన్మ్యూట్ చేసుకోగలరా? అమ్మ ఒక నిమిషం అమ్మ. సరే ఓకే, పాడండి పుష్పలత గారు. జై బాబా. జై బాబా. పాడండి. బాబా కీ జై. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా, హారతులివి గొనుమా. మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా, అవతారు మెహరు బాబా. మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా బాబా, మహిమాందిత రూపా. మనసును నీపై మరలగనీయుము, మెహరానంద ప్రభు బాబా, అవతారు మెహరు బాబా. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా, హారతులివి గొనుమా. మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా, అవతారు మెహరు బాబా. సర్వము నీకే అర్పితమయ్య సదానంద రూపా బాబా, సదానంద రూపా. సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు బాబా, అవతారు మెహరు బాబా. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా, హారతులివి గొనుమా. మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా, అవతారు మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా రజని గారు, థ్యాంక్ యూ. జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అమ్మ, అందరికీ జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా.